యా. సో అందరికి హెల్ప్ చేస్తుంటాను. ఉన్నాను అది మా అక్క అనేసి ఎంత అయినప్పుడు కూడా సాక్ష్యం ఉంటుంది. అర్థమైంది. ఇప్పుడు ఎవరేమనుకుంటున్నారు నేను అసలు పట్టించుకోను. నా ద్వారా ఒకళ్ళు ప్రతిఫలం పొందుతున్నారా లేదా, హెల్ప్ పొందుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకప్పుడు కుర్చీ తాత అంటే ఎవరికి తెలియదు. అవును. అది ఆయన నా లైఫ్లోకి వచ్చినాక ఆయన ఒక సెలబ్రేట్ అయ్యారు. అవును. అలాగే ఉప్పల్ బాలు 10% ఫేమస్ ఉన్నప్పుడు నాకు పరిచయం. ఈ రోజు ఆయన 100% ఫేమస్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద. కుర్చీ తాత కావచ్చు, ఉప్పల్ బాలు కావచ్చు, అగ్గిపెట్టి మచ్చ కావచ్చు, అందరూ నా దగ్గరకు వచ్చినాక బాగుపడ్డారు. నాకు అది హ్యాపీ. నా వల్ల ఒకరు భోజనం చేస్తున్నారు అన్నదే నేను చూస్తా, కానీ నా వెనకాతల ఏ కామెంట్స్ పెడుతున్నారు, బ్యాడ్ కామెంట్స్ అని నేను పట్టించుకోను. ఇప్పుడు ఈ లక్ష్మమ్మ ఉంది, ఈమె ఏంటంటే ఓన్లీ డ్రెస్సుల వరకే అన్ని ఆఫ్ వేస్తుంది, మినీ డ్రెస్సులు అని. నేను ఆమెకు అట్లా ఇష్టము, కానీ ఈమెతో నేను తిరగడం వల్ల ఏమనుకుంటారు, ఇంకా వేరే బ్యాడ్గా అనమాట, బ్రోకర్ వీడు, తనకి అందుకే ఆమె తిరుగుతున్నాడు అంటారు. అలాగే స్వాతిరాణి తీసుకుందాం. ఒకప్పుడు ఆమె పోర్న్ స్టార్, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది, హస్బెండ్ ఇప్పుడు ఫస్ట్ ఒక పాప, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ 6 months. సో ఆమె ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఉంది కాబట్టి ఆమెతో నేను తిరుగుతున్నాను. దానికి కూడా బ్రోకర్ అని ఒక స్టాంపర్. జనాలకు అవి కనిపించవు కదా, కనిపించవు. ఒకప్పుడు కత్తర్ పాప ఏంటంటే అన్ని బూతులే మాట్లాడేది అక్కడ. అప్పుడు నేను ఆమె ఏం వీడియోలు చేయలే, బూతులు మాట్లాడుతుంది కదని. ఇప్పుడు అంతా ఫ్యామిలీకి 2 కొడుకులు. ఆమె ఇప్పుడు ఆ వీడియోలు అన్ని ఓపెన్ చేసి చూడండి, అన్ని ట్రెడిషనల్ గానే ఉంటున్నాయి. సో ఎప్పుడు గతం అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటది. ఆ గతాన్ని మనం ఎప్పుడు చూడకూడదు, వర్తమానం కూడా చూడాలి. వర్తమానంలో వీళ్ళు ఎలా ఉన్నారు, ఈమె ఇట్లా డ్రెస్సులు వేస్తుంది అంతవరకే. బయట ఏమైనా చెడ్డ పనులు చేసినా, ఏమైనా ప్రాస్టిట్యూట్ చేసినా నేనే వెళ్ళిన దగ్గరికి, అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా మనం ఏదో ఉంది కదా పుస్తకం మీద ఉన్న కవర్ చూడకూడదు, చదివి లోపల ఏముంది మ్యాటర్ చూడాలి. బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళతో నేను తిరుగుతున్నానని వస్తున్నాయి, కానీ వాళ్ళు నిజంగా మంచిగా ఉన్నారు కాబట్టి నేను తిరుగుతున్నాను, అంతే కదా. అంతే. సో ఓకే అండి, ఇంకా మీ దగ్గరికి వస్తే లైక్ మీకు కూడా రకరకాల బ్యాడ్ కామెంట్లు వస్తాయి. అంటే మీరు చదువుకున్నారా ఏమన్నా? మాస్టర్ ఉన్నప్పుడు కూడా మాస్టర్ కి నాకు కూడా ఎక్కువ అవే వచ్చేవి. లక్ష్మమ్మ నువ్వు చూడొద్దు, నేనేంటంటే చూసాక వాళ్ళ మీద తిట్టేసి వదిలేసిందని. అలా తిట్టొద్దు, నువ్వు ఊరుకో, నువ్వు చదవద్దు, అసలు నువ్వు దాంట్లోకి వెళ్ళకు, బ్యాడ్గా అది పెట్టుకో అనేవారు. నాకు అసలు పెట్టడం కదా, నేను వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని, 5,000 పెట్టి ఎడిటింగ్ చేయించేదాన్ని. నాకు సంబంధం ఏముంటుంది అసలు? నేను కూడా రాకేష్ మాస్టర్ కోసం మాట్లాడాలని అనుకుంటే రాకేష్ మాస్టర్ చేతులు ఏమికి అన్యాయం జరిగింది, ఎందుకంటే నేను నా కళ్ళతో చూశాను కాబట్టి. 15 రోజులకి రోజు వచ్చేవాడిని. ఏంటంటే ఈమె అన్ని పనులు చేసుకుండేది. ఆయన మొత్తం బట్టలు ఉతకడము, ఆయనకి స్నానం చేయించడము, వంట చేసి పెట్టడము, బార్బర్లా గుండు చేయమనేవారు. చైనా యోధుల్లో ఉంటాను అనేవారు. 2 ఏళ్ళకి తెలిసింది నాకు సిగ్గు. చాలా చేసేది ఈమె, కానీ ఆయన అట్లా నడి రోడ్డు మీద వదిలేయడంతో నేను బయటకు వచ్చాను. నీకు ఎందుకమ్మా, నేను ఉన్నాను, మా ఇంటికి వచ్చి అన్నాను. తిన్నగా మా ఇంటికి వచ్చేసింది. మా ఇంట్లో కొన్ని రోజులు ఉంది, తర్వాత ఒక రూమ్ చూసి పెట్టిన. అయితే ఏంటంటే అది ఆయనకి నచ్చలేదు. ఆయన ఏంటంటే 2 రకాలు రాకేష్ మాస్టర్. ఒకటి ఏంటంటే గరీబీ హటావో, అన్నదానం చేయడం అని ఒక మంచి గుణం ఉంది ఆయనలో. రెండోది ఏంటంటే ఆయన ఎవరి మీద పగబట్టారంటే అవతల వ్యక్తి సర్వనాశనం అయిపోయినంత వరకు ఈయన పడుకోడు. ఇంకా ఆయన చుట్టూ వాళ్ళందరికీ ఫోన్లు చేస్తాడు. అలాంటి వ్యక్తిత్వం ఈమెను. ఎప్పుడైతే ఈమెకి నేను ఏం చెప్పానంటే, ఇంక నువ్వు వీడియోలు చేయకు, ఏం చేయకు, మంచి వంట మాస్టర్, చెఫ్, అన్ని బిర్యానీలు అన్ని కూడా బాగా చేస్తుంది. సో నేను ఏం చేశానంటే, వైజాగ్ మాది మధురవాడ, వైజాగ్ తీసుకెళ్లి వైజాగ్లో ఒక రూమ్ కూడా తీసి పెట్టిన. నువ్వు ఇంక ఇక్కడికి వ్యాపారం చేసుకో, ఈ వీడియోలు వదిలే అన్నారు. కానీ అది ఆయన సహించుకోలేకపోయినారు. సహించుకోలేక ఇంకా వైజాగ్ సత్యాన్ని ఎలాగైనా బ్యాడ్ చేసేయాలని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, పిచ్చి పిచ్చి వీడియోలన్నీ పెట్టారు ఆయన. సో ఆయన ఆత్మ శాంతించిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన అట్లా చేసేవాడు. ఆ మనిషి అయితే 2 షేడ్స్ ఉన్నాయి. ఈమె ఎప్పటికీ మంచి వ్యక్తి కాబట్టి ఈమె నాతో ఉంచుకున్నా. జనాలకు అదే నేను చెప్తున్నా, డ్రెస్సులు చూడకండి ఎప్పుడు కూడాను, దయచేసి వాళ్ళ క్యారెక్టర్ చూడండి. అంటే ఇప్పుడు డ్రెస్ల విషయానికి వస్తే కూడా నేను ఆవిడని తప్పు అనను. ఎందుకు అంటే చాలా మంది కూడా అంటే మాట్లాడేది కూడా కొంత తప్పు నేను అడుగుతున్నా కూడా. ఈ మధ్య ఒకటి నడుము చూపించింది, అడిగినా నేను చూపించకన్నా, నేను అడుగు ఎదురుగా చెప్తున్నాను. అంటే డ్రెస్ వేసుకో, ఇప్పుడు కొరత చూస్తున్నావు, ఇవి ఎంత బాగున్నాయి, ఏమీ కనిపించలేదు, బాగుంది. కానీ కొన్ని నడుము చూపించినట్టు ఇవి అలా చేస్తే నేనే తిడతా ఫోన్ చేసి. ఇప్పుడు చాలా మంది కూడా అంటే ఒక ఫేమస్ డైలాగ్ అయిందండి, ఈ బట్టలు ఏంటి అంటే ఈ రీతి ఏంటి, వ్యవహారం ఏంటి అని నార్మల్ గా మాట్లాడితే, హీరోయిన్లు వేసుకోవట్లేదా, హీరోయిన్లను మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారా, హీరోయిన్లను అడుగుతారా మీరు, లేదంటే సీరియల్ యాక్టర్స్ని అడుగుతారా, అంటే మీరు ఎవ్వరు కూడా ఇండస్ట్రీ వాళ్ళని అడగరు, లేదంటే ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళే వేసుకుంటారా, బయట అమ్మాయిలు వేసుకోవట్లేదా. సో రకరకాల అంటే తీసుకొచ్చి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని మనం మార్చగలిగే వాళ్ళనన్నా మనం మార్చుకుంటే ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది కదా. అరే
ఇప్పుడు అమ్మలాగా మనం ఇప్పుడు ఆవిడని చూస్తున్నాం, నేను వేరే ఏం పిలవలేను. లక్ష్మమ్మ అని మీరైతే నోటి నిండా పిలుస్తున్నారు అమ్మ అని, నేను కూడా అలానే పిలుస్తాను అమ్మ అని. సో అమ్మ పొజిషన్ లో చూస్తున్నప్పుడు అరే మా అమ్మ ఇలానే ఉండాలి కదా అనే ఒక మరి అది ఆమె ఉంటది. వినదు, చెప్తాం మేము. ఆమె ఏంటంటే ఒక 13 సంవత్సరాలు మళ్ళీ ఒక నెల 2 నెలలే ఉంటుంది ఆ ఇంట్రెస్ట్, మళ్ళీ ఉండదు. అక్కడి నుంచి మళ్ళీ సీతాదేవి యాక్షన్ వేసారు. 13 సంవత్సరాల క్రితమే ఆమె ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఆ. నేను ఒక సిల్క్ స్మిత్ లాగా, ఒక జ్యోతి లక్ష్మి లాగా, ఒక ఆ జైమాల్ లాగా, హైలైట్ డైలాగ్ ఒక ఏంటంటే మమైత్ నేను గారు లాగా. రంభ, మేడక, ఊర్వశి, తిలోత్తమల కంటే అందంగా వాళ్ళకంటే అందగత్తి అంటది. అందగత్తే అంటది. ఆ రోడ్డు మీద నువ్వు నేను కలిసి నడుద్దాం పదా, మీరు మిమ్మల్ని నిన్ను ఎవరు చూడడు, నన్నే చూస్తాడు. ఓడి అమ్మ ఇంత కాన్ఫిడెన్స్ నిజంగా అసలు ఎందుకు అట్లా, ఎందుకు చూడరు? అదే ఎందుకు చూడరు అంటే మరి నడి వెళ్తాం వాళ్ళకి. నన్ను చూడకపోయినా పర్లేదు, నన్ను చూడొద్దనే కోరుకుంటా నేను. నన్ను ఎవడు చూడకండి అయ్యా, నిన్ను ఎవరు చూడరు, నువ్వు సాంప్రదాయంగా ఉంటావు, అన్ని ఎవరు కప్పుకొని చూడకండి. ఉంటావు, ఆ. ఇవన్నీ ఇలా ఉంటది కాబట్టి చూస్తారు. అదే ఇంకే డ్రెస్ బట్టి ఇలా చూస్తారు. ఉంటారని చూస్తారు కాదు, ఆవిడ ఫేస్ లో చాలా కాలం ఉన్నదే అని చూస్తారు. అవునా, ఓకే, మంచిదే. నా ఫేస్ All the best. కలలేదంటండి. నేనేం అనలేదమ్మో, నువ్వు బంగారు బానే ఉన్నావు, కాబట్టి నన్ను నేనే అనుకుంటున్నా. నేను అలా feel అయ్యా. ఇంకెలా అనుకుంటారు అంటే రాత్రి పూట ఎలాంటి కళలు వస్తాయి మీకు? నాకు ఎలాంటి లవర్లు నేను బ్రెయిన్ లో పెట్టుకు పడుకొని అంటే అందంగా అన్నారు కదా, అందం గురించి ఎలాంటి కళలు వస్తాయి? డైలీ షాప్ బాబు వస్తాడంట, నాకు చెప్తుంది. హాఫ్ నిక్ వేసుకుంటాను, పడుకుంటాను. నా రూమ్ లోకి ఎవరు లవర్ గాని ఇది కానీ ఎవరు రారు. డోర్ వేసుకుని పొద్దున మళ్ళీ వాకింగ్ వెళ్ళిపోతాను, ఇప్పేసి మళ్ళీ ఇలాంటివి వేసుకుని వాకింగ్ వెళ్ళిపోతా. అంతే తప్ప కళలు అంటే ఎవరిని మనసులో పెట్టి కళలు కనను. కాకపోతే ఒకటి అనుకుంటాను పొద్దుట సాయంత్రం కూడా, ఓ పరమేశ్వర నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణములే నీ సహస్రనములు, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడే నీ క్షోత్రములు, నేను నడిసే నడకే నీకు ప్రదక్షిణములు, నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి, ఉండటానికి నీడ, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఆయువర్గలి బాగుండాలి, ఏ దుష్టుల బుద్ధి మీద పడినవుకు, నాకు కూడా చెడ్డ ఆలోచనలు రానివ్వకు, నీ పాదాభి వందనాలు అని పడుకుంటా. మురారి, ఈశ్వర, నారాయణ, కేశవ, మాధవ, జనార్దన, అచ్యుత, త్రివిక్రమ, దామోదర, నీ పాద పద్మాలకు నమస్కారం. నా జోలికి ఎవరిని రానివ్వకుండా, నా మీద దుష్టికళ్ళు ఏమి పడకుండా చల్లగా చూడు, నాకు చెడ్డ ఆలోచనలు రాకుండా చూడని దాన్ని పెట్టుకుంటా పొద్దున సాయంత్రం. అంతే, నేను పొద్దున మళ్ళీ లేస్తాను, అసలు పాస కూడా లేవను. నా ఏజ్ 54, రేపు మార్చి 19కి 54 వస్తుంది. 55 అనుకోండి, ఇంకొక సంవత్సరం. నేను అబద్ధం ఆడుతున్నాను. 54 84 అనుకోండి, 84 అనుకోండి, ఏం పర్లేదు. అది ఇంగ్లీష్ లో 84, తెలుగులో అంటే 84. అదమ్మా, మీరు నమ్మినా నమ్మకపోయినా నా మెంటాలిటీ. నేను అంటే ఇందాక మీరు చెప్పిన అంత పెద్ద డైలాగ్ నేను అక్కడే ఆగిపోయినా. అంటే డైలాగులు రావు అని చెప్పేసి, అంటే దేవుడు ఇంత పెద్ద భారీ డైలాగ్ భగవద్గీత చదివేసి కూడా సీడీ వెళ్తా, సాయిబాబా భక్తురాలు సీడీ వెళ్తా, ప్రతి సంవత్సరం వెళ్తా. ఓకే, అలాగా 10 years నుంచి వెళ్తున్నాను. 4 years నుంచి మా ఫ్రెండ్స్ తీసుకెళ్తున్నాను, సరదాగా ఒక 4-5 వెళ్తున్నాం. ఓకే, సో అట్లా మీకు కళలు అట్లా ఏం రాకుండా అలా ఉంటుంది. రావు, ఎవడన్నా వచ్చేది. ఇది మరి ఏంటి, అమెరికాలో పాన్ స్టార్ గా పుట్టుండాల్సింది, లేదంటే గోవాలో పుట్టుండాల్సింది? అలాగా నేను అసలు భూలో ఎవరు ఎందుకు, మా ఆయన అంటాడు, మా పాప అంటుంది, మా అమ్మగారు అంటారు, ఎదవా నువ్వు మన జనరేషన్ లో ఇలా పుట్టవలసిందా, నువ్వు కాదే బాబు ఎక్కడో పుట్టవలసిందని మా ఆయన ఏ రోజు అనేవాడు. అంటే నైట్ పడుకున్నాడు, ఆయన షర్ట్ వేసుకునేదాన్ని, ఎవరిని ఒక్కసారి ఎదవా ఏడు అని అనేవారు. ఆయన షర్ట్ వేసుకుని ఆయన మీద చెయ్యేసుకుని పడుకునేది. మీ ఆయన పేరు సూర్యనారాయణ రాజు గారు, యాక్చువల్ గా మీ హస్బెండ్, కానీ అందరూ రాకేష్ మాస్టర్ ఎందుకున్నారు. మాస్టర్ బతుకున్నని చెప్పి ఎవరు అనలేదు, లక్ష్మమ్మే అన్నారు అందరూ. మాస్టర్ చచ్చిపోయాక మాత్రం మూడో భార్య మాస్టర్ బ్రతుకున్నప్పుడు కూడా మీరు ఇట్లా వీడియోస్ చేయలేదు అనుకుంటాను కదా. ఆయన చావు తర్వాత మీరు ఇట్లా లేదు, ఈ షార్ట్ నేర్పింది ఆయన. అసలు నా షార్ట్ వేసేసుకునేవాడు, షార్ట్ లేమని చెప్పింది ఆయన. షార్ట్స్ నేర్పించారు కానీ అంటే ఇలా ఇట్లా వీడియోలు చేయమని ఆయన చెప్పలేదు. ఆయన చావును మీరు ఇట్లా యూజ్ చేసుకుంటున్నారా? లేదు తప్పు, మీకు మంచి అయ్యింది లేదు, నాకు ఇష్టం వాళ్ళు ఎప్పుడు ఉన్నాయి కదా. ఆయన బ్రతుకుండుంటే ఆయనతోనే మీరు ఉండుంటే మీరు ఇట్లానే చేసేవాళ్ళ? చేసేదని కాదు, మరి అదే అంటున్నా కదా. సత్య గారు షార్ట్స్ అనేది ఈ మధ్య చాలా మంది వేసుకుంటున్నారు ఇంట్లో. ఆవిడ బయటకి వేసుకొస్తుంది కాబట్టి ఇంకా అది ఆమె ఏమనలేను. కానీ హైదరాబాద్ లో అలవాటు అయిపోయాను అందరి కళ్ళకే, ఈవిడ ఇంతే అని అలవాటు పడి ఫస్ట్ లో అందరూ అనుకునేవారు, అనుకుని గిలుకున్నారు. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు లక్ష్మమ్మ అలాంటి డ్రెస్సులు లేదు, వాళ్ళు కొత్తగా చూస్తాం ఏంటంటే ఎవరైనా ఏమన్నా అంటే యుఎస్ లోకి వెళ్తే, ఇప్పుడు నార్మల్ గా అదర్ కంట్రీస్ లోకి వెళ్తే ఇలా వేసుకుంటారు, అక్కడ తప్పు కాదు. బట్ మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనం అంటే ఒక స్టేజ్ వరకు, ఒక లిమిట్ వరకే చూడగలుగుతాం. దాని తర్వాత డెఫినెట్ గా ఎవరికల్లా అయినా సరే బ్యాడ్ దృష్టిగా వెళ్తూ ఉంటది. ఎక్కువ ఏడుస్తారు నన్ను చూసి, బాయ్స్ 99 ఇష్టపడతారు. నేను ఎందుకు ఏడుస్తారు? లేడీస్ కి ఈర్ష. ఎందుకు అంటే దానికి
ఆ మనవలు ఉన్నారు, లేకపోతే కూతురికి పెళ్లి, చాలా మంది ఇల్లు కూడా ఖాళీ చేయించారు బట్టలు వేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.